హలో ఫ్రెండ్స్ వచ్చేసా అలెక్కి అయితే సారీ చెప్పింది. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతుంది. సారీ చెప్పడానికన్నా ముందు థర్డ్ ఆడియో అయితే వచ్చింది. నేను చెప్పే కదా రోజు కోట వస్తుందని. నేనేం చేసాలట్లేదు, సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. అవే నేను మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా. కాబట్టి నేనేమి క్రియేట్ చేయట్లేదు, నేనేమి వాళ్ళతో చాటింగ్ చేయట్లేదు. నాకు కొంతమంది బాధితులు కొన్ని మెసేజ్లు పెట్టారు, వాటి గురించి తర్వాత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందైతే ఈ యొక్క రచ్చ మీకు తెలియదు కాదనమాట. ఫస్ట్ ఏమో అక్క రియాక్ట్ అయింది. అక్క అసలు మా చెల్లి ఎంత డిప్రెషన్లో పోయిందో తెలుసా, ఎంత బాధపడుతుందో తెలుసా, తిట్టేస్తాను తెలుసా, కొట్టేస్తాను తెలుసా అని చెప్పి మాట్లాడింది అనమాట. ఇంకా దాని తర్వాత అందరూ కూడా వేసుకున్నారనమాట. నీ అమ్మందంగా తిట్టేది నువ్వే, లంజా కూడా కానీ తిట్టేది మీ అక్కే, మళ్ళీ మీ అక్కే డిప్రెషన్లో పడింది, మళ్ళీ మీ చెల్లె డిప్రెషన్లో పడింది, మేమేమన్నా ఎర్రిహుగ్గాలమా అని చెప్పి బాయ్స్ అందరూ కూడా వేసుకోవడం జరిగింది అనమాట. దాంతో అయితే మన అమ్మటే తనైతే వీడియో ఆపేస్తుంది అనమాట. తను అయిపోయిన అమ్మటే చెల్లి అయితే బయటకు వచ్చింది. ఇక చెల్లి బయటకు వచ్చి వామ్మో నిజం భయ్యా అసలు ఏ యాక్టర్ మనకి రాదనమాట, ఆ రేంజ్లో అయితే యాక్టింగ్ చేసింది. ఫస్ట్ తన బాడీ లాంగ్వేజ్, తన డ్రెస్ సెన్స్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు తన బాడీ లాంగ్వేజ్, తన డ్రెస్ సెన్స్ ఎలా ఉందో చూడండి. మొత్తం మారిపోయింది అనమాట. ఫస్ట్ ఏమో ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఇవన్నీ కనపడేటట్టు పలకలా కొలకమెక్కలా అని చెప్పి పాన్ ఇండియా రేంజ్లో తన పికిల్స్ అయితే ప్రమోషన్ చేసుకుంది. ఇప్పుడు మట్టికి మరి ఆడ మూల పెట్టుకుంది, ఆ డ్రెస్ వేసుకొని వచ్చింది, ఏదేదో సింపతి దొబ్బేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మా నాన్న చచ్చిపోయిండు, మాకు ఎవరూ లేరు కరెక్టే, నేనే ఒప్పుకుంటా, నేను సింపతి చూపిస్తా, మీకు ఎవరూ లేరు అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అమ్మల్ని అక్కల్ని నిలబెట్టి తిట్టడం కరెక్టా అక్కయ్య? నేనే నేను డైరెక్ట్గా అడుగుతున్నా, నేనే నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. నిజంగా మాకు అక్క లేరు, చెల్లి లేరే, అన్న లేరే అని చెప్పి నువ్వే కమిట్ అవుతున్నావు. నిజంగా వాళ్ళు ఉంటే నువ్వు మారిపోయేదాన్ని. ఇంకా చాలామంది నేను వీళ్ళ మీద వరుసగా వీడియో చేస్తుంటే ఏంది బ్రో ఇలా చేస్తావని, అక్క మీద నీ చెల్లి మీద అని చెప్పి నాకన్నా కొంతమంది పండితులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్కో ఎలాంటి చెల్లె నాకుంటే నెత్తి నేలకేకి దింగి తెల్లారి భోజనాలు పెట్టేవాను అనమాట. అది నా మెంటాలిటీ అనమాట. సో తనైతే నేను మాట్లాడిన దాంట్లో నేనైతే ఇది కనిపెట్టలా, మన ఫాలోవర్ వాళ్ళు కనిపెట్టి పంపారు. చూడండి తను ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి మా నాన్న చచ్చిపోయినప్పుడు నన్ను ఈ విధంగా పచ్చి బూతులు తిట్టింది అని చెప్పి పెట్టడం జరిగింది. ఫక్ యూ, నీకు ఇలాగే జరగాలి అని చెప్పి తనైతే కొద్దిగా సింపతి దొబ్బింది అనమాట వీడియోలో. కానీ దానికన్నా మీరు పైన అబ్జర్వ్ చేయండి. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, అంతకుముందే థ్యాంక్స్ చెప్పుకున్నారనమాట. ఇది ఎగ్జాక్ట్లీ 3:51 PM అయిందనమాట. మళ్ళీ కొన్ని గంటల్లోనే వీళ్ళకి ఇంత కామెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక కస్టమర్ చాలా మంచిగా చేసినారు అనమాట, మీ పిక్కిల్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా, మీ పిక్కిల్ అంటే మాకు ప్రాణం, మీ పిక్కిల్ తినంది మా మొగుడు మాతో సంసారం కూడా చేయడు, మీ పిక్కిల్ తినడం వల్ల మా మొగుడితో 2 ఇంచులు పెరిగింది, మీ పిక్కిల్ తినడం వల్లే మాకు చిన్న రోజు పుట్టింది అని చెప్పి అంత పొలైట్గా చాట్ చేసినటువంటి అమ్మాయి, అంత నీట్గా చాట్ చేసినటువంటి అమ్మాయి కొన్ని గంటల్లోనే, అది ఒక 4 రోజులైందో 5 రోజులైందో వారం రోజులైందో అంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని రోజుల్లోనే ఇంత ర్యాష్గా ఎలా చాట్ చేస్తుంది? ఇంత ర్యాష్గా ఎవరు చాట్ చేయరు. సో దీనికి గల కారణం ఏంటంటే ఆ అమ్మాయే చాట్ చేసుకుంది అనమాట. ఆ అమ్మాయిల వాళ్ళే చాట్ చేసుకొని మన ముందు ఈ విధంగా స్క్రీన్ షాట్ పెట్టి మనల్ని అయితే బహళాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే యువత గమనించాలి అనేటటువంటిది నేను చెప్పేటటువంటిది. ముందైతే థర్డ్ ఆడియోని ఒకసారి విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పోగ్గాడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఎంత పద్ధతి గల అమ్మాయిని అటు కురుక్షేత్రం కానుండి ఇటు కలియుగం దాకా ఎవరు కూడా చూసుంటారు అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే, వాడు ఆల్రెడీ చూసిందనమాట, యూట్యూబ్లో రివ్యూస్ అయితే చూసిండు, యూట్యూబ్లో రేట్స్ అయితే చూసిండు, మళ్ళీ ఏమైనా డిస్కౌంట్ ఇస్తానని చెప్పి అడిగినట్టు. అడగడంతో ఈ విధంగా లంజా కూడా రివ్యూలు చూసిన పుగ్గడివి మళ్ళీ ఎందుకు మెసేజ్ చేసారు అని చెప్పి డైరెక్ట్గా తిడుతుంది అనమాట. సో ఈ అమ్మాయిని అడగొద్దు అనమాట, మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారని చెప్పి అడగకూడదు. అడిగితే అమ్మల్ని అక్కల్ని తండ్రిని నిలబెట్టి తిట్టింది అనమాట ఈ పాప. సో ఈ అమ్మాయి సారీ చెప్పింది కాబట్టి దానికి కూడా నేను రియాక్షన్ చేయి, దానికి రియాక్షన్ చేయకపోతే బాగోదు, నువ్వు ఆమెని చాలా పచ్చిగా తిడతాను అని చెప్పి కూడా నాకు కూడా చాలా మంది మేధావుల కింద అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ బ్రో తిట్టేదాంతో పోలిస్తే నేను తిట్టేది జుజుబి భయ్య. ఏం తిడుతుండో ఒకసారి వినండి. అలెక్యా పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చిన విషయం కూడా చెప్పారు రమ్య. నాకు నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ నువ్వు దాన్ని చెప్పేలా చేస్తున్నావే. అప్పుడు ఎప్పుడో జరిగిందంట కదా. ఇగో నేను ఎలాంటి ఎంకరేజ్ చేయలే, కానీ మనుడు ఏమంటుండో వాళ్ళ పర్సనల్ కూడా టార్గెట్ చేసిండు. అలాగే అంటే లేచిపోయి తిరిగి వచ్చిందంట, మళ్ళీ ఆ తర్వాత పచ్చల వ్యాపారం స్టార్ట్ చేసిందని చెప్పి అయితే డైరెక్ట్ చేసుకుంటున్నాను. విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను అనమాట. తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకైతే అర్థమైంది. తనే ప్రతి ఆడియో కూడా బయట పెట్టుకుంటూ వస్తుండు. అలాగే ఏంది వాళ్ళ ఎవరైంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. దానికన్నా ముందు ఈ వీడియో కూడా, ఈ కళాఖండం కూడా మీరైతే చూడాలన్నమాట. ఇది చూసిన తర్వాత మీరైతే దిమ్మ షేక్ అయితే చూసారో లేదో మరి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూడండి. స్ట్రాబెరీ ఇన్ఫ్యూజ్డ్ వోడ్కా చేద్దామని స్ట్రాబెరీస్ తీసుకోవడానికి అయితే స్ట్రాబెరీ ఇన్ఫ్యూజ్డ్ వోడ్కా పాపం చాలా మందికి తెలియకపోవచ్చు. వోడ్కాలో స్ట్రాబెరీస్ కలుపుకొని తింటారు భయ్యో. చాలా సేపు వెతికి ఒక బాక్స్ తీసుకున్నాం. 100 రూపీస్. స్ట్రాబెరీ ముక్కల్ని సెపరేట్ చేసి వోడ్కాని స్ట్రెయిన్ చేసి గ్లాస్ బాటిల్లో వేసా. పతి తర్వాత పరవన్నం పడితే తెల్లారేదాకా చల్లారలేదంట, అట్టుందనమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మంచిగా బొట్లు పెట్టింది. నిజం చెప్తాను నేను, ఇది కొద్దిగా మతపరంగా కులపరంగా వెళ్ళొచ్చు. దీన్ని మనం హానెస్ట్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉగాదికి పచ్చడి చేస్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు, చూసే వాళ్ళందరూ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది మైండ్ సెట్? హిందూస్లే అనేటటువంటి మైండ్ సెట్ ఉంటుంది. కానీ వీళ్ళు ప్యూర్ క్రిస్టియన్స్ అనమాట. ఆల్రెడీ ఈ ప్రూఫ్ మీరు చూడవచ్చు. నేను ఇక్కడ మతాల గురించే మాట్లాడట్లా, నేను మాట్లాడేది ఏంటంటే
ఇప్పుడు చాలామంది ఫెమినిస్ట్ అయినా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారు తెలుసా, హిందూ అమ్మాయిలు ఈ విధంగా మందు తాగుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తారు. దానివల్ల హిందూ అమ్మాయిలకి బ్యాడ్ నేము, హిందూ కల్చర్కి బ్యాడ్ నేము. ఈ అమ్మాయి క్రిస్టియన్ అనమాట, వాట్ నాట్, తన క్యాస్ట్ తన ఇష్టం. నేను క్యాస్ట్ గురించి క్వశ్చన్ చేయట్లేదు, కానీ బొట్లు పెట్టుకొని హిందువుల్లాగా బిల్డప్ ఇచ్చుకుంటా హిందువుల వేషధారంలో తిరుగుతూ ఈ విధంగా వోడ్కా ఎలా తాగాలి, బీర్ ఎలా తాగాలి, అమ్మల్ని అక్కల్ని నించోబెట్టి ఎలా తిట్టాలి అని తిట్టడం వల్ల హిందూ అమ్మాయిలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను ఇక్కడ వాళ్ళకి స్టాండ్ నిలబడి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వగలను. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించండి. నేను ముస్లిం, నా పేరు రావణ్ అని ఉంది, రెహమాన్ అని ఉంది. నేను డైరెక్ట్గా తిట్టినా కానీ మొత్తం ముస్లిం సమాజానికే బ్యాడ్ నేమ్ వస్తుంది. అరే ముస్లిమ్స్ అంటే ఇంతేనరా అని చెప్పి బ్యాడ్ నేమ్స్ వస్తుంది. క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా అది తిట్టినా ఇది తిట్టినా కానీ క్రిస్టియన్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. కానీ హిందువులు తిట్టిన హిందువులకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో హిందూ వేషధారణ వేసుకొని ఈ ముగ్గురు అక్క చెల్లెలు నటించుకుంటా ఈ విధంగా అయితే హిందువుల మహిళల పరువు తీస్తున్నారు అని చెప్పి మీరైతే గుర్తుంచుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య నేను చిచ్చు పెట్టట్లేదు, డైరెక్ట్గా బొట్టు పెట్టుకొని నటించడం ఎందుకు, ఎందుకంటే మేము మా ఒరిజినల్ క్యాస్ట్ చెప్తే మా పచ్చళ్ళు ఎవరు కొనరు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా నటించారు అని చెప్పి కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట. సో నేను అలీక్యాని అడిగేటటువంటిది ఏంటంటే, నువ్వు వోడ్కా తాగు, బీరు తాగు, ఏదేం తాగు, కానీ ముందు చెప్పనమాట, చెప్పే ఆ పని చేస్తే చాలా బాగుంటుంది అనమాట. కానీ హిందువులని బిల్డప్ ఇచ్చుకుంటా, ఇటు సీర కట్టుకోండి, ఆ శ్రీరామనవమి చేసుకుంటా, ఆ దసరా చేసుకోండి, ఈ విధంగా మందు తాగడం వల్ల నీ వల్ల చాలా పద్ధతిగా ఉండేటటువంటి హిందూ మహిళలకు కూడా చాలా బ్యాడ్ నేమ్ అని చెప్పి నువ్వైతే గుర్తుంచుకో. నేనైతే ఇది కులాల మధ్య మతాల మధ్య నేనేమి అంధభక్తుని కాదు ఫ్రెండ్స్, నేనైతే హానెస్ట్గా మాట్లాడుతున్నాను అనమాట. దీనివల్ల కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక అమ్మాయి బురకా చేసుకొని మందు తాక్కుంటూ సిగరెట్ తాక్కుంటూ చేస్తే ముస్లిం సమాజానికి నిజంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాంటి చెప్పు తీసుకోకుండా తప్పులేదు. నువ్వేదైనా చేయాలి అంటే ఆ బురకా తీసి పక్కన వేసి చేయవే తల్లి, మాకెందుకే బ్యాడ్ నేమ్ చేస్తామని చెప్పి చాలా మంది అంటామని నేను చూసా. ఆ ఉద్దేశంతో నేను అంటున్నా, వీళ్ళు ఎంత పద్ధతిగా ఉండాలి, ఈ విధంగా వోడ్కా తాగుతున్నారు అని అంటే హిందూస్ చాలా మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఇదైతే గుర్తుంచుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెట్టండి. నేను అట్టంటోని కాదు, ఒకసారి నా బాధ అయితే మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ సారీ అయితే చెప్తుంది, ఏం చెప్తుందో వినండి. నేను అలీక్ష చిట్టిని మాట్లాడుతున్నాను, తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. తప్పు భూమి మీద ఎవడైనా చేస్తారనమాట. ఏమని చెప్తుందో చూడండి, నేను అలైక్య చిట్టిని మాట్లాడుతున్నాను, ఇక్కడ కూడా బ్రాండ్ ప్రమోటింగ్ చేస్తుంది అనమాట. అలైక్య చిట్టి పిక్కిల్స్ కదా, సో అలైక్య చిట్టి అని ఎందుకు అనాలి, అలైక్యని మాట్లాడుతున్నాను అని అంటే సరిపోతే. నేను ఏమన్నా తప్పు చేశాను, అందరినీ సారీ అడుగుతున్నాను అంటే మనల్ని సారీ అడుగుతుంది, తనే సారీ చెప్పట్లే. ఇప్పటిదాకా మనం అందరం బూతులు తిట్టినాం కదా, ఇప్పటిదాకా మనం అందరం కూడా ట్రోల్ చేసాం కదా, మనందరినీ కూడా సారీ అడిగేస్తున్నాం. అందరూ సారీ అంటే చెప్పండి, ఎలా చెప్పాలి భయ్యా, ముందుకు వచ్చి నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను చాలామందిని అనరాని మాటలైతే అన్నాను, నేను చాలామందిని తిట్టరాని తిట్లయితే తిట్టాను, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఎవరినైతే తిట్టానో వాళ్ళ అమ్మల్ని, ఎవరినైతే తిట్టాలో వాళ్ళ నాన్నని, ఏ అబ్బాయినైతే లంజా కొడక అని తిట్టానో ఆ అబ్బాయిలకి అందరికీ కూడా నా తరపు నుండి సో సారీ. ఇంకెప్పుడు కూడా ఎలాంటి పొరపాటు జరగదు. ఎలాంటి పొరపాటు జరిగితే మీ ఎడంకాలు చెప్పుతో తెగిందాక నన్ను కొట్టండి, అరగుండుతో గాడిద మీద ఊరేగించండి అని చెప్తే ఎంత పద్ధతిగా ఉండేది. నేనే చేయి కొట్టేటాన్ని, కానీ ఏదో చెప్పాలి కాబట్టి. ఇప్పుడు వీళ్ళు షో ఆఫ్ చేసేటటువంటి వీడియోలు, ఎక్స్పోజింగ్ చేసేటటువంటి వీడియోలు ఒక్కొక్కటి 15 seconds ఉంటాయి, ఒక్కొక్కటి 1 minute ఉంటాయి. కానీ ఈ విధంగా సారీ చెప్పేటటువంటి వీడియో కనీసం 10 seconds లేదు. ఇది ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంది అనమాట. ముందు అక్క వచ్చింది, ఏదో కవర్ చేద్దామని చూసింది, ఆ తర్వాత చెల్లి వచ్చింది, ఇంకా ఏదో కవర్ చేద్దామని చూసింది. అలా కవర్ చేయలేక ఈ విధంగా వీళ్ళైతే చేతులు ఎత్తేసి సారీ అయితే చెప్పడం జరిగింది. మరి మొన్న అక్కేందుకు అబద్ధాలు ఆడాలి, ఎవడికో మిస్టేక్లో పెట్టినా అని మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బిల్డప్ ఇవ్వాలి. మళ్ళీ మీరు ఫస్ట్ ఆడియోలో తప్పు పంపినట్టయితే సెకండ్ ఆడియోలో ఆమెను ఎందుకు తిట్టారు, మరి థర్డ్ ఆడియోలో ఈ అబ్బాయిని ఓరే లంచా కొడక అని చెప్పి ఎందుకు తిట్టాలనేటటువంటిది అడిగేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్. మరి వీళ్ళు ఏం చేయాలి బ్రో? ఇప్పుడు వీళ్ళు సారీ చెప్పారు, అక్క ముందుకు వచ్చింది, చెల్లి ముందుకు వచ్చింది, వీళ్ళ పికిల్స్ బిజినెస్ క్లోజ్ చేశారు, ఇంకా నీ కళ్ళు సాలపడవా, నీకేం కావాలి బ్రో, దేనికోసం పోరాడుతున్నావు అని చెప్పి మీకైతే అనిపించచ్చు. మరి నేను దేనికోసం పోరాడుతున్నాను అనేటటువంటిది ఈ వీడియోలోనే చెప్పవచ్చు. ఇంకో వీడియో ఉంది, దాంట్లో వీళ్ళ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అనేటటువంటిది ఆ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది అనమాట ఈ వీడియో ఇంతే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం